కీలుగుర్రం కథ మొదటి భాగం వినండి, ఆనందించండి. కళింగదేశానికి రాజధాని విజయపురం. రాజు శత్రుంజయుడు. అతనికి 7 భార్యలున్నారు కాని సంతానం లేదు. దాంతో ఒక యోగిని ఆశ్రయించాడు. ఆయన ఇచ్చిన మామిడిపండు వల్ల కళింగరాణులంతా తొందరలోనే గర్భవతులయ్యారు. అటువంటి సమయంలో ఒకనాడు రాజు వేటకు వెళ్లాడు. అడలిపందిని వేటాడుతూ సైన్యం నుంచి వేరుపడ్డాడు. ఒంటరిగా చాలా దూరం వెళ్ళిపోయాడు. పంది దొరకలేదు కాని అతనికి ఒక సుందర ఉద్యానవనం కనిపించింది. స్వర్గలోకంలోని నందనవనం ఏమో అనిపించేలా ఉన్న ఆ ఉద్యానంలో వనదేవతలా ఒక సుందరాంగి దర్శనమిచ్చింది. ఆమె సోయగాన్ని చూస్తూనే శత్రుంజయుడు మతిపోగొట్టుకున్నాడు. సుందరీ, ఎవరు? దేవలోక ఊర్వశివేనా? ఇది నందనవనమేనా? అని ప్రశ్నించాడు. ఆమె దూరంగా వెళ్ళిపోబోయింది. కాని రాజు ఆమెను అనుసరించాడు. అప్పుడామె, రాజా, దుష్యంతుని కథ నేనెరగనిది కాదు. నేను మరో శకుంతలను కాదలుచుకోలేదు. నానుంచి వివరాలేమీ ఆశించకుండా ఇక్కడినుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నది క్రీగంట చూస్తూ. నీ పలుకుల చేతనే నీకు పెండ్లి కాలేదని తెలుస్తున్నది. నీవు నన్ను పెళ్లాడితే నా సర్వస్వం నీ అధీనం చేస్తాను. నువ్వెలా చెబితే అలా నడుచుకుంటాను బతిమాలాడు శత్రుంజయుడు. రాజా, మగవారి మాటలను నమ్మి మోసపోకూడదు. కాని ఆరదాన్నై పుట్టిన తరువాత ఎవరో ఒక మగవాణ్ణి నమ్మక తప్పదు కదా. నేను అవంతీశ్వరుని కూతురిని. నా పేరు సూర్యప్రభ. ఇది నా ఉద్యానవనమే. నీవు నేను చెప్పినట్లు అక్షరాలా వింటానని మాటిస్తేనే నిన్ను చేపడతాను అన్నది కులుకులు ఒలకబోస్తూ. ఆహా, ప్రేయసీ, నువ్వు చేపడితే కావలసిందేముంది అన్నాడు శత్రుంజయుడు చేతులు చాచి కౌగిలికి పిలుస్తూ. ఆమె కూడా మనసారా నమ్మినదానివలే అభినయిస్తూ యమపాసాలతో పోల్చదగిన తన చేతులతో అతనిని గాఢాలింగనం చేసుకున్నది. ఆమె రాజకన్యయ్యని భ్రమించి కాళ్లరాత్రి వంటి ఆమెను రాజు తన పురానికి తెచ్చుకున్నాడు. నిజానికి ఆ సూర్యప్రభ ఒక బ్రహ్మరాక్షసి. ఆ సంగతి తెలియని శత్రుంజయుడు ఆమెను అంతఃపురంలో ప్రవేశపెట్టి పట్టపురాని హోదా కల్పించాడు. రాజభోగానికి తగ్గట్టుగా ఆమెకు ప్రతిరోజూ విందుభోజనం అందుతుంది. కాని మానవమాతృలు తినే ఆహారం ఆ రాక్షస స్త్రీకి ఒక్కడొక్కలోకైనా సరిపోదు కదా. అందుచేత ప్రతిరోజూ అర్ధరాత్రివేళలో అంతఃపురం నుంచి బయటికొచ్చేది. ఏనుగులు, అశ్వాలు, ఒంటెల్లో ఏదో ఒకదాన్ని చక్కగా తినేసి ఎముకలు మాత్రం అక్కడే వదిలేసేది. ఏమీ ఎరగనిదానిలా మళ్లీ మనిషివేషం వేసుకుని శత్రుంజయుని పక్కన శయనించేది. ఇలా రోజుకో జంతువు మాయమైపోతోండటం ఆ రాజ్యంలో కలకలం రేపింది. రాత్రిపూట గస్తీ తిరగడానికి ఎందరో శూరులను రాజు నియమించాడు. కాని వాళ్ళెవ్వరూ ఆ బ్రహ్మరాక్షసి ఆగడాలను అరికట్టలేకపోయారు. ఒకనాడు శత్రుంజయుడు తన కొత్త భార్య అయిన సూర్యప్రభ వద్ద ఉండగా అశ్వశాలలో మరో గుర్రం చనిపోయిందని వార్త వచ్చింది. సూర్యప్రభ, నువ్వు బుద్ధిమంతురాలవు. 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ జంతువధను ఆపడానికి ఏదైనా సలహా చెప్పగలవా అని అడిగాడు శత్రుంజయుడు. తన పంట పండిందని భావించిన ఆ రాకాసి, రాజా, నేరస్తులెవరో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నది. ఆ రాత్రికి మరో ఏనుగును కడుపారా తినేసి ఎముకలను తక్కిన భార్యల వంటశాలలో దాచిపెట్టింది. మరునాడు శత్రుంజయుణ్ణి తీసుకుపోయి వాటిని చూపించి, రాజా, నీ భార్యలే నిజమైన రాక్షసులు అని చెప్పింది. కళ్లముందు కనిపిస్తున్న సత్యాన్ని రాజు కాదనలేకపోయాడు. వెంటనే భటులను రప్పించి తన భార్యలు 7 అడవిలో దించిరమ్మని ఆజ్ఞాపించాడు. రాణుల వెంట ఆ రాక్షసి మనుషులు కూడా వెళ్లారు. అడవిలోకి వెళ్లిన తరువాత రాక్షసి ఆజ్ఞ ప్రకారం రాణుల కనుగుడ్లు పెరికి దానికి చూపించారు. పూర్ణ గర్భవతులైన రాణులు నిర్జనారణ్యంలో అనేక ఇక్కట్ల పాలయ్యారు. వారికి ప్రసవ సమయం దగ్గరపడింది. ఒకరోజు మొదటి రాణి ప్రసవించింది. కాని అంధురాలైన ఆమె తన బిడ్డను సరిగ్గా చూసుకోకముందే ఏదో జంతువు లాక్కుపోయింది. ఇలా 6 పిన్నలు పుట్టారు. వారంతా అడవి జంతువుల పాలయ్యారు. అప్పుడు తెలివి తెచ్చుకున్న రాణులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రసవిస్తున్న ఆఖరి రాణి చుట్టూ కంచవలె నిలిచి బిడ్డను తమ చేతులోకి తీసుకున్నారు. ఆ బిడ్డను నేలమీద పెట్టకుండా కొంతకాలం పెంచారు. ఈలోగా అడవిలోని తాపసులెవరో వారిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్లి రక్షణ కల్పించారు. 7 తల్లుల పాలు తాగి పెరిగిన ఆ కుర్రవాడు అమిత బలవంతుడయ్యాడు. 3 ఏళ్ల వయసుకే 7 ఏళ్ల పిల్లవాడిలో ఉండే బలం అతనికి సమకూరింది.
ఒకనాడు అనుకోకుండా ఆశ్రమానికి ఒక సింహం వచ్చింది. ఆ పిల్లవాడు దానిని తరిమికొట్టాడు. నాటినుంచి అందరూ అతనిని సింహదమనుడు అను పిలవసాగారు. ఊహ తెలిసే కొద్దీ సింహదమనుడు తన తల్లులకు తానే రక్షణగా నిలిచాడు. అడవిలోని కోయలనుంచి విల్లు విద్యను, ఖడ్గచాలనను నేర్చుకున్నాడు. క్రమంగా 20 ఏళ్ల వయసువాడయ్యాడు. ఒకనాడు అతడు తల్లుల వద్దకు చేరి, అమ్మలారా, మనమిలా అడవిలో ఉండటానికి కారణమేమిటి? నా తండ్రి ఎవరు? అని ప్రశ్నించాడు. పాపం ఆ తల్లులు కన్నీళ్ల తెరలమాటున తమ కథనంతా కొడుకుకు వివరించి చెప్పారు. అయితే శత్రుంజయుని కొత్త భార్య బ్రహ్మరాక్షసి అన్న విషయం వారికి తెలియదు. కనుక వారు కూడా చెప్పలేదు. కేవలం తమ భర్త తమను అనుమానించి ఈ అడవిలో విడిచిపెట్టాడని మాత్రమే తెలియజేశారు. తల్లుల చూపు పోగొట్టినందుకు తండ్రిపై సింహదమనునిలో ద్వేషం రగిలింది. కాని పితృవధ మహాపాతకం గనుక ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. తల్లులందరినీ కావళ్లలో కూర్చుండబెట్టుకుని స్నేహితుల సహాయంతో విజయపురానికి చేరుకున్నాడు. అక్కడో ఇల్లు అద్దెకు తీసుకుని తల్లులను అందులో ఉంచాడు. తండ్రిని కలుసుకునే అవకాశం కోసం నిరీక్షించసాగాడు. అలా ఉండగా ఒకరోజున విజయపురంలోని విపణి వీధికి ఒక వింత వస్తువు వచ్చింది. దానిని తీసుకువచ్చినవాడు తన వస్తువు గురించి ఇలా చెప్పాడు. అయ్యలారా, ఇది కీలుగుర్రం. ఇది నేలమీదే కాదు, నీటిలో ఈదగలదు. ఆకాశంలో కూడా ఎగిరి వెళ్లగలదు. వీరులెవరైనా దీనిమీద స్వారీ చేసి చూసుకోవచ్చు. కాని ఒక నియమం ఉంది. ఈ గుర్రం జీనులో ఒక ఖడ్గం ఉంది. దానిని ఎత్తిపట్టి ఖడ్గచాలనం చేసిన వీరునికి మాత్రమే దీనిపై ఎక్కే అర్హత ఉంటుంది. ఆ గుర్రపు శిల్పి మాటలు ఆలకించిన వారిలో చాలామంది ఖడ్గాన్ని ఊడబెరకబోయారు. కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కొయ్యగుర్రం ఎగిరేది కాదు, పెట్టేది కాదు. ఇదేదో మమ్మల్ని మోసగించడానికి తెచ్చావు అంటూ వారంతా ఆ శిల్పిపై దాడి చెయ్యబోయారు. అప్పుడు సింహదమనుడు ముందుకు వచ్చాడు. నేర్పుగా ఆ ఖడ్గాన్ని బయటికి తీశాడు. కొద్దిసేపు గాలిలో తిప్పాడు. అటుపైన కీలుగుర్రాన్ని అధిరోహించాడు. గుర్రానికి అమర్చి ఉన్న మరలన్నీ సమయానుసారంగా తిప్పుతూ అందరూ చూస్తుండగానే గాల్లోకి ఎగిరాడు. రాజుగారి కోటమీదుగా గుర్రంతో సహా వలయాకారంగా ఎగిరి మళ్లీ బజారులోకి వచ్చి దిగాడు. తన కోటమీద ఎగురుతున్న గుర్రాన్ని చూసిన శత్రుంజయుడు ఆ వీరుడెవరో తెలుసుకోండని తన భటులను పంపాడు. వారు హుటాహుటిన సింహదమనుని చేరుకున్నారు. రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. మహావీరా, ఎవరు నువ్వు? ఏ ఊరు? అడిగాడు శత్రుంజయుడు. నా పేరు సింహదమనుడంటారు ప్రభూ. ఏదైనా కొలువు దొరుకుతుందేమోనని ఇక్కడికి వచ్చాను అని సమాధానమిచ్చాడు వీరుడు. మంచి సమయానికి వచ్చావు. నీవంటి వీరుణ్ణి మా కొలువులో నిలుపుకోవడం మాకు ఆనందమే అన్నాడు శత్రుంజయుడు. నాకు ఇష్టమే మహారాజా, కాని నాకు నెలకు 1000 వరహాల వేతనం కావాలి అడిగాడు సింహదమనుడు. అంత పెద్ద మొత్తమే? నేను మా ప్రధానమంత్రికి కూడా అంత వేతనం ఇవ్వను. కాని నీవు వంటి వీరుణ్ణి వదులుకుని నష్టపోలేను. కనుక నీవు కోరిన వేతనం ఇస్తున్నాను అని సింహదమనుణ్ణి కళింగదేశానికి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. శిల్పి కోరిన మొత్తాన్ని ఇచ్చి పంపి కీలుగుర్రాన్ని కూడా సింహదమనునికి బహుమతిగా ఇచ్చాడు శత్రుంజయుడు. సింహదమనుడు పదలిలోకి వచ్చిన తరువాత రాజ్యపు పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. దేశంలో ఎక్కడా అల్లర్లు, అఘాయిత్యాలు జరగకుండా కళింగదేశం శాంతిధామంలా విలసిల్లసాగింది. కాని రాజుగారి కోటలో రోజుకొక్క జంతువు చనిపోవడం మాత్రం ఆగలేదు. మహావీరా, ఇన్ని సమస్యలు పరిష్కరించజాలిన వాడివి, ఈ సమస్యను కూడా నీవే పట్టించుకోరాదు అని అడిగాడు శత్రుంజయులు. సింహదమనుడు తన కీలుగుర్రాన్ని అధిరోహించి కత్తి చేతబట్టి ఆ రాత్రినుంచే జంతుశాలలకు గస్తీ తిరగడం ఆరంభించాడు. ఆ దెబ్బతో బ్రహ్మరాక్షసికి కాళ్ళూ చేతులు ఆడటం మానేశాయి. సింహదమనుని వీరత్వాన్ని గురించి ఆ రాకాసి అంతకు ముందే కథలుగా విని ఉంది. అందుచేత అతను గస్తీ తిరుగుతున్న వైపునకు వెళ్లే సాహసం చెయ్యలేకపోయింది. కాని ఎన్ని రోజులని ఆకలికి ఆగగలదు? సింహదమనుని పీడ ఎలాగైనా వదిలించుకోవాలని ఒక పథకం వేసింది. శత్రుంజయుడు అంతఃపురానికి వచ్చేసరికి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నదానిలా నటించసాగింది. భార్య కష్టాన్ని చూసి రాజు కంగారుపడ్డాడు. వైద్యులకు కబురు పెట్టబోయాడు. రాకాసి అతన్ని వారించింది. ప్రభూ, నా తలనొప్పిని ఎవ్వరూ తగ్గించలేరు.
మీరు సెలవిస్తే దీనికి కారణం చెబుతాను. నాకు భ్రమరవేణి అని ఒక చెల్లెలుంది. మీరు నా 6వ ప్రాణమైతే మొదటి 5 ప్రాణాలు నాకు నా చెల్లెలే. అటువంటి నా చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నిన్న కరవచ్చింది. అప్పటినుంచి ఈ తలనొప్పి పీడిస్తున్నది. ఎవరైనా నా చెల్లెలి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని వేగంగా వచ్చి నాతో చెప్పగలిగితే చాలు అని చెప్పింది. అందుకు శత్రుంజయుడు, దేవి, ఇంత చిన్న పనికి బుర్ర పగలకొట్టుకోవడం ఎందుకు? మన సింహదమునుని పంపిద్దాం. అతగాడైతే ఆకాశమార్గంలో వెళ్లి పని చక్కబెట్టుకుని వస్తాడు అని భరోసా ఇచ్చాడు. వెనువెంటనే సింహదమునునికి కబురు పంపాడు. మహావీరా, నీ పరాక్రమాన్ని ఇదివరకే విన్నాను. నువ్వుగాక ఎవ్వరూ అక్కడికి వెళ్లలేరు. ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుగా వెళితే మలయాళ దేశం వస్తుంది. అటుపైన లవణ సముద్రం ఉంది. 100 యోజనల సముద్రాన్ని దాటి వెళితే లంక కనిపిస్తుంది. అక్కడి నుంచి నేరుగా ప్రయాణిస్తే 100 యోజనల పైన 3 పర్వతాలుంటాయి. వాటిలో మధ్యనున్న పర్వత శిఖరంపైకి ఎక్కితే దానికి విశాలమైన రాయి ఒకటి బోర్లించినట్లుగా కనిపిస్తుంది. ఆ రాయిపైన అగ్నిని వ్రేల్చి ఇప్పుడు నేనిచ్చిన పొడిని దానిలో వేస్తే ఆ రాయి పగిలి లోపలికి దారి ఇస్తుంది. ఆ దారిలో వెళితే నా చెల్లెలి మందిరం కనిపిస్తుంది. దానికి ఈ ఉత్తరం ఇవ్వు, ప్రత్యుత్తరం తీసుకురా అని మహారాణి హోదాలో బ్రహ్మరాక్షసి ఉత్తరవ్వు ఇచ్చింది. ఆ ఉత్తరాన్ని అగ్నిలో వేసే పొడిని తీసుకుని సింహదమునుడు ఆకాశమార్గంలో బయలుదేరాడు. రాజ్యాలు దాటి దక్షిణ దిక్కుగా తరువాయి భాగం 2వ భాగంలో వినండి.